ముందుగా మీడియా మిత్రులందరికీ మా నమస్కారాలు తెలియజేసుకుంటూ నిన్న మొన్న నా మీద మా నరసరావుపేట శాసనసభ్యులు గౌరవనీయులు చదలవాడ అరవింద్ బాబు గారి మీద కొన్ని ఆరోపణలు రావడం జరిగింది. దాన్ని మేము ఖండిస్తున్నాం. కోటప్పకొండ దగ్గర 2 సంవత్సరాల నుంచి మేము జెయింట్ వీల్ నిర్వహిస్తూ ఉన్నాం. క్రీడాకారికి సంబంధించిన వస్తువులు తీసుకొచ్చి నడిపిస్తున్నాం. అయితే కట్టుగుడిపాలెంకు చెందిన వాళ్ళు అక్కడ వాళ్ళ కొద్ది స్థలానికి మమ్మల్ని 5 లక్షలు డిమాండ్ చేయడం జరిగింది. మాకంత అయితే గిట్టుబాటు కాదు అని చెప్పి పక్కన మా నరసరావుపేటకు చెందినటువంటి స్థలాలు మేము లీజుకి తీసుకొని మా జెయింట్ వీల్స్ అవి మొత్తం దింపుకొని మా పని మేము చేసుకుంటా ఉన్నాం. వాళ్ళు ఒక 10 మంది 20 మంది వచ్చి మా స్థలాలు మీరు ఎందుకు తీసుకోరో మేము చూస్తాము అని చెప్పి మాకు వ్యతిరేకంగా మేము డబ్బులు అడిగామని చెప్పి వాళ్ళు మా మీద ఆరోపణలు చేశారు, మా శాసనసభ్యులు గారి మీద, నా మీద. కాబట్టి వీళ్ళు చేసిన ఆరోపణలు తప్పుడు ఆరోపణలు. మా శాసనసభ్యుల వారికి నాకు బహిరంగంగా వాళ్ళు క్షమాపణ చెప్పాలి. లేని ఎడల లీగల్గా మేము కోర్టుకు వెళ్ళి పరువు నష్ట దావా వేస్తాం. అక్కడ ప్రతి ఒక్కళ్ళని అడిగి తెలుసుకొని మేము ఏ రోజు వాళ్ళతో మాట్లాడలేదు, వాదన జరగలేదు, ఏమీ జరగలేదు. మేము వచ్చి కాలుస్తాం, రానివ్వము అని చెప్పి అంటున్నారు. నిన్న మీడియాకి మాట్లాడిన వ్యక్తి ఎవరో అసలు నాకు తెలియదు, నేనెవరో అతనికి తెలియదు. ఏదో నా పేరు వాడుకుంటా ఉన్నాడు. అతన్ని తీసుకొని రండి, నేనెవరో ఐడెంటిఫికేషన్ చేస్తే అతను చట్టపరమైన చర్యలు తీసుకుంటే దానికి నేను సిద్ధంగా ఉంటాను. అంతే తప్పితే మీరు చెప్పిన డబ్బులు మేము ఇవ్వలేదని మీరు మా మీద ఆరోపణలు, మా శాసనసభ్యుల వారి మీద ఆరోపణలు చేస్తే మేము చూస్తూ ఊరుకోము. మేము లీగల్గా వెళ్తాం, మొత్తాన్ని కోర్టుకు పిలిపిస్తాం, కోర్టులో బోర్డులో నిలబెడతాం. ఇప్పుడు మళ్ళీ కొంతమంది మీడియా మిత్రులు కూడా తెలియజేయడం ఏమనగా, నిజ నిర్ధారాలు తెలుసుకొని మీరు వార్త రాయండి. అంతే తప్పితే తెలియని విషయం గురించి మా శాసనసభ్యులు గారి మీద, నా మీద వాళ్ళెవరో రోడ్డును పోయే వాళ్ళు వచ్చి వాయిస్ ఇస్తే కోటప్పకొండ దగ్గర ఏదో జరిగిపోతుంది, ఏదో ఉద్రిక్త వాతావరణం జరుగుతుంది అని చెప్పి వార్తలు రాస్తూ ఉన్నారు. మీడియా మిత్రులు కూడా తెలియజేయడం అనగా నిజాలనేవి తెలియజేసుకొని అసలు అక్కడ ఏం జరిగింది అని తెలియాలి. ఇందులో పోలీసు వారికి ఎటువంటి సంబంధం లేదు. డిఎస్పీ గారికి కానీ, సిసి గారికి కానీ, సిఎల్కి కానీ, ఎస్ఎల్కి కానీ ఎటువంటి సంబంధం జరగలేదు. అక్కడ ఏ వాగ్వాదం అక్కడ జరగలేదు. కేవలం వాళ్ళ స్థలం మనం లీజుకు తీసుకోలేదని చెప్పే వాళ్ళు ఈ ఆరోపణలకు దిగారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి నేను వాళ్ళని అడుగుతూ ఉన్నాను. వాళ్ళు బహిరంగంగా కనుక క్షమాపణ చెప్పకపోతే 24 గంటల్లో నేను లీగల్ ద్వారా వెళ్ళి పరువు నష్ట దావా వాళ్ళ మీద వేయిస్తానని చెప్పి మీడియా ముఖంగా అందరికీ తెలియజేస్తా ఉన్నాను.